హాయ్ అండి, అందరికీ నమస్కారం. వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. రావి చెట్టును పూజిస్తే ఎంతో మంచిదని అంటూ ఉంటారు. అయితే నిజంగా వాటిని పూజించడం వలన అసలు ఏం జరుగుతుంది, నిజంగా వీటి వలన మనకు ఏమైనా లాభాలు కలుగుతాయా, ఇలా అనేక విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రావి చెట్టు ప్రకృతిలోని భావన వృక్షాలలోని ఒకటి. పురాణాల్లో మహావృక్షం గురించి ప్రస్తావన ఉంది. రావి చెట్టుని విష్ణు స్వరూపంగా పూజిస్తారు. రావి వృక్షాన్ని అశ్వథ వృక్షమని కూడా అంటారు. విష్ణు స్వరూపంగా భావించే ఈ వృక్షాన్ని పూజించడం వలన పుణ్యఫలం కలగడమే కాక పాప వినాశనం అవుతుందని, రావి చెట్టు మొదట్లో విష్ణువు, కేశవుడు, నారాయణుడు, ఆకులలో హరి, రావి సర్వదేవతలు నివసిస్తారు. సాక్షాత్ విష్ణు స్వరూపంగా భావించే రావి చెట్టును ఎవరు పూజిస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. శనివారం లేదా మంగళవారం రోజు రావి చెట్టుకు పాలు, నీళ్లు, బెల్లం కలిపి రావి చెట్టు మొదట్లో పోసి ప్రార్థన చేయాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. అలాగే మీరు చేసే ప్రతి పని విజయవంతంగా పూర్తి అయ్యి ధనం బాగా సంపాదిస్తారు అని పండితులు అంటున్నారు. చెట్టులోని అణువణువు నారాయణ స్వరూపమే అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. రావి చెట్టు నీడలో నిలబడితే శని దోషం తొలగిపోతుంది. పూర్వజన్మ కర్మలను ఈ రావి చెట్టు తొలగించగలదు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. శాపాలు, దోషాలు, పూర్వజన్మ కర్మలు తొలగాలి అంటే మాత్రం రావి చెట్టును పూజించవలసిందే. మీరు పుట్టిన వారంని బట్టి రావి ఆకు మీద దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో, ధన లాభాలతో జీవిస్తారని జ్యోతిష్య పండితులు అంటున్నారు. సోమవారం పుట్టినవారు 3 రావి ఆకుల మీద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మంచిది. మంగళవారం పుట్టినవారు 2 ఆకుల మీద దీపం వెలిగించాలి. బుధవారం పుట్టినవారు 3 ఆకుల మీద దీపం వెలిగించాలి. గురువారం పుట్టినవారు 5 ఆకుల మీద దీపాలు వెలిగించాలి. శుక్రవారం పుట్టినవారు 6 ఆకుల మీద దీపాలు వెలిగించాలి. అలాగే శనివారం పుట్టినవారు 9 ఆకుల మీద దీపాలు వెలిగించాలి. ఆదివారం పుట్టినవారు 12 రావి ఆకులపై దీపాలు వెలిగించాలి. 11 రావి చెట్టు ఆకులను తీసుకొని వాటిని శుభ్రం చేసి గంధంతో శ్రీరామ అని పేరు రాసి వాటిని మాలగా తయారు చేసి హనుమంతుని మెడలో వేయండి. ఇలా వేయడం వలన మీకు డబ్బు సంబంధిత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే ప్రతి శనివారం రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రావి ఆకులను దిండు కింద పెట్టుకొని నిద్రపోతే అప్పుల బాధలు అన్నీ వెంటనే తొలగిపోతాయట. అలాగే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావట. కాబట్టి అప్పులతో సతమతమవుతున్న వారు, అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్నవారు దిండు కింద రావి చెట్టు ఆకులను పెట్టుకొని నిద్రించడం వలన ఎన్నో కష్టాల నుండి బయటపడవచ్చని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. శనివారం రోజున రావి చెట్టుకు నీటిని సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందనే నమ్మకం. అలాగే శనివారం రోజున రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు. ప్రదక్షిణలు చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఆదివారం నాడు రావి చెట్టును పూజించడం దోషంగా పరిగణించబడుతుంది. ఆదివారం రోజున రావి చెట్టును అసలు తాకకూడదు. హిందూ విశ్వాసం ప్రకారం దరిద్ర దేవత ఆదివారం రోజున రావి చెట్టులో నివసిస్తుందట. కనుక ఆదివారం రోజున రావి చెట్టును పూజిస్తే మనిషి జీవితం
దారిద్ర్యంలో చిక్కుకుంటారు. ఎల్లప్పుడూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు. ఇంట్లో రావి చెట్టు పదే పదే పెరగటం వల్ల కుటుంబంలో కలవరం, విభేదాలు మొదలవుతాయి. ఇది ధన నష్టాన్ని, వైఫల్యాన్ని కలిగిస్తుంది. శాస్త్రాల ప్రకారం విష్ణు రావి మూలంలో ఉంటాడు. అటువంటి పరిస్థితిలో రావి చెట్టును పెకిలించడం అంటే విష్ణువును ఇంటి నుండి బయటకు పంపడం కాబట్టి పెళ్లి కాని అమ్మాయి చేత రావి చెట్టును తీపించి వేరే ప్రదేశంలో నాటించండి. అటువంటి పరిస్థితుల్లో చెట్టు పెరిగే కొద్దీ మీ ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. మనం చేసిన పాపాలు పోవాలంటే ఏదైనా దేవాలయంలో కనీసం 108 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారం జపిస్తూ ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, రావి చెట్టు మహిమల గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.